అందరికీ నమస్కారం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఒకప్పుడు పెళ్లిళ్ళంటే చాలా ఈజీ అయిపోయేది. అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయి ఓకే అంటాడా, పెళ్లి చూపులు అవ్వగానే ఎప్పుడు ముహూర్తాలు పెట్టేసుకుందామా అని అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది మిగిలిపోతున్నారు. ప్రతి అమ్మాయి సాఫ్ట్వేర్ని కోరుకుంటుంది. ఇప్పుడు పెళ్లిళ్ళంటే తుది నిర్ణయం అమ్మాయిదే. అబ్బాయి తల్లిదండ్రులు చెప్పులు అరిగిపోయే వరకు అమ్మాయి సంబంధం కోసం తిరుగుతూనే ఉన్నారు. అమ్మాయి నచ్చి సాఫ్ట్వేర్ అబ్బాయి అయితేనే అమ్మాయి ఇష్టపడుతుంది. దీనికి అంతం అనేది ఎక్కడుంది? అమ్మాయిలు తక్కువ ఉన్నారా, లేక అమ్మాయిల కోరికలు ఎక్కువయ్యాయా? అబ్బాయికి లక్షల శాలరీ కావాలి, సాఫ్ట్వేర్ అయి ఉండాలి, అందగాడై ఉండాలి, ఇలాంటి కోరికలు. ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ అబ్బాయిలకి, గవర్నమెంట్ జాబ్ అబ్బాయిలకి తప్ప మామూలుగా ఉద్యోగం చేసుకునే అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవ్వడం గగనమైపోయింది. చాలా మంది పెళ్లి కాని ప్రసాదుల్లాగా మిగిలిపోతున్నారు. వైశ్యాస్లో తీసుకుంటే చాలా బిజినెస్, కోట్లలో వ్యాపారం ఉంటుంది, చాలా ఆదాయం ఉంటుంది, ఎన్నో కోట్ల ఆస్తులు కూడా ఉంటాయి. కానీ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి అడిగేది మాత్రం జాబ్, సాఫ్ట్వేర్ జాబ్. ఎవరు చూసినా సాఫ్ట్వేర్ జాబ్, ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ జాబ్. ఇలా అయిపోయింది పరిస్థితి. ఎవరు ఎంత చెప్పినా, ఎవరు ఏం చేసినా తుది నిర్ణయం మాత్రం అమ్మాయిదే అయిపోతుంది. ఇప్పుడు ఎన్నో పెళ్లిళ్ళు చేసి హైదరాబాద్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మధుసూదన్ గౌడ్ గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. తనకి చాలా పెళ్లిళ్ళు చేశారని నంది అవార్డు కూడా తీసుకున్నారు రీసెంట్గా. సో తన అభిప్రాయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు సన్నగల్ల మధుసూదన్ గౌడ్. నేను ఉండేది సైదాబాద్ ఏరియాలో. నా మ్యారేజ్ బ్యూరో పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మ్యారేజ్ బ్యూరో. నేను ఓన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అలాగే వేరే మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే దాంట్లో కూడా నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే నా ఆఫీస్ కూడా సంతోష్ నగర్లో ఉన్నది. ఒక 15 మెంబర్స్ కూర్చున్నంత పెద్దగా ఉండేను. ఒక 2 years కింద నేను ఆఫీస్ తీసేశాను. ఎందుకంటే నాకు ఆఫీస్లో కూర్చొని టైం సరిపోవడం లేదు. అదంతా మ్యారేజ్ బ్యూరోలో బిజీ ఉంటుంది కాబట్టి ఇక ఎవరిని కూర్చోబెట్టలేక నేను ఇంటి దగ్గర నుంచే చేస్తుంటాను. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు వచ్చినా నేను డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇస్తుంటాను. నాకు 9 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇందులో నేను ఇప్పటి వరకు 300 అంటే ఒక 2 తక్కువ 298 పెళ్ళిళ్ళు చేసినానండి. ఇంకో 2 పెళ్ళిళ్ళు చేస్తే 300 అవుతుంది. ఈ మంత్లోనే ఒక 3 పెళ్ళిళ్ళు చేసినాను. నాకు ఈ పెళ్ళిళ్ళు చేసినందుకు కానీ మా అసోసియేషన్లో ఎవ్రీ ఇయర్ ఉగాది నుంచి ఉగాదికి 1 year కాంపిటీషన్ లాగా పెడతారు మా ప్రెసిడెంట్ గారు. అందులో ఒక 4-5 years నుంచి నాకే ఫస్ట్ ప్రైజ్ రావడం జరుగుతుంది. ఉత్తమ జాతీయ అవార్డు కానీ, ఉత్తమ రత్న అవార్డు కానీ, ఇలా ఎన్నో అవార్డులు ఇస్తున్నారు. రవీంద్ర భారతిలో కూడా మేము పెద్ద ఎత్తులో ఒక 2000 మందితో ప్రోగ్రాంలు చేస్తాము. అయితే ఇప్పుడు ఈ 4th year కూడా 4th year సెలబ్రేషన్ కూడా రవీంద్ర భారతిలో ఉన్నది. నాకు మా అసోసియేషన్ నుంచి మహానంది అవార్డు రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్లో. మొన్న స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ పెడితే కూడా తెలంగాణలో అందరికంటే ఎక్కువ పెళ్ళిళ్ళు ఒక 1 year మొన్న ఈ 2024 పీరియడ్లో 1 year పీరియడ్లో 28 పెళ్ళిళ్ళు చేయడం జరిగిందండి. కాంపిటీషన్లో ఎంతోమంది వచ్చారు కానీ ఫస్ట్ ప్లేస్ నాకే వచ్చింది. 1 yearలో 28 పెళ్ళిళ్ళు చేశాను. దానికంటే బిఫోర్ ఇయర్ 23 చేశాను. దానికంటే బిఫోర్ ఇయర్ 18 చేశాను. ఈ ఇయర్ కూడా నియర్ బై ఒక 25 దాకా పెళ్ళిళ్ళు చేశాను. నాకు ఈ మహానంది అవార్డు కాకుండా మళ్ళా మంజునాథ ఫౌండేషన్ అనే వాళ్ళు గ్లోబల్ ఐకాన్ అవార్డు అనేది ఇచ్చారు. దానికంటే ముందు కూడా నంది అవార్డు వచ్చింది. నంది అవార్డులు 2 రావడం జరిగింది. గ్లోబల్ ఐకాన్ అవార్డు, మళ్ళా హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి కూడా 2-3 అవార్డులు రావడం జరిగింది. బీజేపీలో కూడా ఉన్నాను, దాంట్లోకి వెళ్ళి కూడా వచ్చినాయి. నాకు మినిమం ఒక 25-30 అవార్డులు వచ్చినాయండి అన్ని రకాల నుంచి. మ్యారేజ్ బ్యూరోల నుంచి వచ్చినాయి మాత్రం ఎక్కువ అవార్డులు, చాలా పెద్ద అవార్డులు మాత్రం మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చాయి. నంది అవార్డు, మహానంది అవార్డు, గ్లోబల్ ఐకాన్ అవార్డు, ఉత్తమ జాతిరత్న అవార్డు, ఇలా చాలా వచ్చాయండి. అంటే ఇంత సక్సెస్ఫుల్గా రావడం అనేది నా అదృష్టము, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం అండి. నాకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే మాకు చిన్నప్పటి నుంచి బాగా అభిమానము.
నెల 2 నెలలకు ఒకసారి మేము యాదగిరిగుట్టకి వెళ్తుంటాము. అనుకోకుండా ఎందుకో మ్యారేజ్ బ్యూరో పెడదాం అనగానే నాకు నరసింహస్వామి పేరు గుర్తొచ్చి అందుకే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మ్యారేజ్ బ్యూరో అని పెట్టాను. ఆ నరసింహస్వామి ఆశీర్వాదంతో నా మ్యారేజ్ బ్యూరో మంచి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఇంకా మంచిగా ఫర్దర్గా ముందుకెళ్ళాలని కోరుతున్నానండి. నా నెంబర్ వచ్చేసి 8801438230, ఇంకొకటి 7013997789. నేను నెంబర్ దాంట్లో మెన్షన్ చేస్తారు. మీ బంధుమిత్రులలో రిలేషన్లలో ఎవరున్నా కూడా మీ రిఫరెన్స్ నా నెంబర్ వాళ్ళకి ఇవ్వగలని కోరుతున్నానండి. ధన్యవాదాలండి. జై శ్రీరామ్. చేస్తుంటాను. ఎక్కువ మటుకు గౌడ్స్లో ఎక్కువ మన రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది మనకు. అలాగే ఇప్పుడు మా అసోసియేషన్ కూడా ఉంటుంది, మా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని. దాంట్లో కూడా నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను. అలాగే చాలా సోషల్ వర్కర్ల అన్నింటిలో కూడా నేను యాక్టివ్గా పనిచేస్తాను. ఉమెన్ రైట్స్ కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను. బీజేపీలో వర్క్ చేస్తాను. ఇలా అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ఉంటాను. అయితే 300 వరకు చేయడం అనేది చాలా, నా వరకు నేను గ్రేట్ అనుకుంటాను. ఇప్పటి వరకు 300 మ్యారేజెస్ చేశారు. 300 వరకు పెళ్లిళ్ళు చేశాను. 9 years ఎక్స్పీరియన్స్. చాలా గ్రేట్ అండి. ఎందుకంటే చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ నేనేంటంటే వేరే పని అనేది ఏం చేయను. ఓన్లీ ఫుల్ టైం మ్యారేజ్ బ్యూరోలోనే చేస్తాను. అన్ని క్యాస్ట్ వాళ్ళకి చేస్తాను. ఆల్ క్యాస్ట్ చేస్తానండి. గౌడ్స్ కూడా చేస్తాను, ఆల్ క్యాస్ట్ కూడా చేస్తాను. ఎక్కువ మటుకు చేసింది మాత్రం గౌడ్స్ ఉన్నాయి. ఆల్ క్యాస్ట్ కూడా ఏంటంటే మన కొలీగ్స్తో వాళ్ళతో హెల్ప్ తీసుకొని కూడా చేస్తుంటాను. ఇంకా ఇప్పుడు మన సిటీలో కానీ ఇంకా సిటీ తెలంగాణ లెవెల్లో అన్ని రకాలుగా మనము డాక్టర్స్, ఇంజనీర్స్, ఇంటర్, డిగ్రీ, బిజినెస్, మళ్ళీ అన్ని రకాల అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఫాస్ట్గా సెటిల్ చేయడం నా ప్రత్యేకత అన్నమాట. అలా చాలా మంది కూడా నేను ఒక ఫ్యామిలీలో పెళ్లి సెట్ చేశానంటే వాళ్ళ తరపు నుంచి ఎన్నో రిఫరెన్స్లు కూడా వేరే ఫ్యామిలీల నుంచి మనకు వస్తుంటాయి. వాళ్ళు మాకు తెలియని వాళ్ళు కూడా మా నెంబర్ రిఫరెన్స్ ఇస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన నెంబర్లు తీసుకొని కూడా మేము ఇంట్రెస్ట్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వస్తే ప్రొఫైల్స్ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. నేను మన ఆఫీస్కి పిలిపించుకోను. వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వాళ్ళతోని మనది బయోడేటా ఫామ్ అనేది ఉంటుంది, ప్రాసెస్ ఫీజ్ అనేది ఉంటుంది. బయోడేటా ఫామ్ రాపించుకొని వాళ్ళకు అమ్మాయికి అయితే ఎలా కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది, స్టడీ ఏంది, వాళ్ళ బిజినెస్, జాబ్ ఎలా కావాలి అన్ని రకాలుగా మనము కనుక్కొని వాళ్ళకి తగ్గట్టుగా చూస్తాము. అబ్బాయి ఉన్నా కూడా అదే రకంగా కూడా వాళ్ళ ప్రాపర్ ఎక్కడ, ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంది, వాళ్ళకి ఏ విధంగా కావాలి అబ్బాయి వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది అన్నీ కూడా కనుక్కొని వాళ్ళకి తగ్గట్టుగా నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడే మన ఫోన్లోనే ప్రొఫైల్స్ ఉంటాయి, అమ్మాయిలకు అబ్బాయిలకు చూపించి వాళ్ళకు తగ్గట్టు సెట్ అయ్యేలాగా చూపించి సెట్ చేయడం నా ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మటుకు 1-2 మ్యాచ్లలోనే సెట్ చేయడం ఎక్కువ ఉంటుంది. 80-90% నా చేతిలో ఫస్ట్ సెకండ్ మ్యాచ్లలోనే అవుతాయి. వేరే వాళ్ళు ఒక 4-5 years నుంచి సెట్ చేయలేని వాళ్ళది కూడా అదెందుకు ఒక దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకత ఏంటంటే నా చేతిలో కొన్ని మొండి కేసులు కూడా జల్దీ అయిపోతాయి. ఇట్లా చాలా మంది కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్లీ ఈ మంత్లో కూడా ఒక 1 month పీరియడ్లో 3 పెళ్ళిళ్ళు సెట్ చేయడం జరిగింది. ఒక 10 సంవత్సరాల ముందు చాలా ఈజీగా పెళ్ళిళ్ళు అయిపోయాయండి. ఇప్పుడు చాలా మటుకు సాఫ్ట్వేర్ అబ్బాయిలకు మాత్రమే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. చాలా మంది పెళ్లి కాని ప్రసాదుల్లాగే మిగిలిపోతున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడుందండి? ఇప్పుడు ఒక 10 years బిఫోర్ ఎలా ఉండేదండి, ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి కూడా 20 years అయింది. అప్పుడే కానీ ఒక 10 years బిలో లోపల కూడా ఫ్యామిలీ ఎలా ఉంది అది చూసేవారు. నెలకు ఒక 30-40 వేలు అబ్బాయి సంపాదిస్తే చాలు, బిజినెస్ అయినా జాబ్ అయినా పర్వాలేదు, పెద్ద ఫ్యామిలీ ఉండాలి, అబ్బాయి తాగుడు తినుడు చెడు అలవాట్లు లేకుండా ఉండాలి, మంచి ఫ్యామిలీ ఉండాలని చూసేవారు. అప్పుడు అమ్మాయిలు కూడా జాబులు చేసేది చాలా తక్కువ. డిగ్రీ, MBA, బీటెక్ లోపలనే స్టడీస్ ఉంటుండే. స్టడీ చేసినా కూడా వాళ్ళు జాబులు చేసేవారు కాదు. అప్పుడు వాళ్ళకి 30-40 వేలు జీతం ఉన్నా కూడా సెట్ అయిపోయేది. అప్పుడు ప్రాపర్టీ అని ఇవన్నీ చూసేవారు కాదు. ఫ్యామిలీ మంచిగా ఉందా లేదా, అబ్బాయి బాగున్నాడా, చెడు అలవాట్లు లేవనేది చూస్తుండే. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు చదువుకోవడం ఎక్కువైపోయింది, జాబులు చేయడం కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు అమ్మాయికి సపోజ్ 50,000 జీతం ఉందనుకోండి, అబ్బాయి 1,00,000 రూపాయలు ఉన్న జీతం ఉన్న అబ్బాయి కావాలని అంటున్నారు. 50,000 ఉన్న జీతం అమ్మాయిని కూడా వీళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అమ్మాయిలు జాబులు చేయడం ఒకటి, ఇంకోటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకు కరెక్ట్ చెప్పడం లేదు, వాళ్ళకు గైడెన్స్ అనేది ఇవ్వడం లేదు. ఎందుకంటే అమ్మాయిలు సరే వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు, చదువుకోరు, వాళ్ళు సంపాదించుకుంటారు కదా, వాళ్ళకే మనము మొత్తం వదిలేద్దాం, వాళ్ళ ఓన్ డిపెండ్ మీద వదిలేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కాకపోతే అలా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అబ్బాయిలు కూడా అలాగనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే అమ్మాయిలే కోరికలు అనేది ఎక్కువైపోయినాయి. అమ్మాయికి ఏంటంటే
జీతం తనకంటే ఎక్కువ వచ్చే జీతం వచ్చే అబ్బాయి కావాలి. తల్లిదండ్రులకి ఏమంటే అబ్బాయికి ఫ్యామిలీ చిన్నగా ఉండాలి, ఒకరిద్దరే అమ్మాయిలు అబ్బాయిలు ఉండాలి, పెద్ద ఫ్యామిలీ ఉండొద్దు. అలాగే ప్రాపర్టీస్ ఎక్కువ ఉండాలి, పొలాలు ఉండాలి, రెంట్స్ రావాలి, జీతం ఎక్కువ రావాలి, ఒకరిద్దరే కొడుకులు కావాలి అని ఇట్లా ఎన్నో గుంతమ్మ కోరికలు కోరుతున్నారు పేరెంట్స్. ఒకటేమో ఫస్ట్ అమ్మాయి నచ్చాలంటే ఒక 50% టాస్క్ ఉంటుంది మాకు, మిగతా 50% టాస్క్ అమ్మాయి నచ్చి అంత ఓకే అనుకుంటే కూడా వీళ్ళు తల్లిదండ్రులు కూడా కొంచెము బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు పిల్లలకి. ఇంతకుముందుకు ఎలా ఉండేదంటే తల్లిదండ్రులు ఏదైనా చెప్పి ఈ అబ్బాయిని చేసుకోమ్మా అంటే వాళ్ళు మీ ఇష్టం డాడీ అని మమ్మీ అని వాళ్ళు చెప్పినట్టే ఒప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఇప్పుడు మాకు మ్యారేజ్ బ్యూరో చేయడం అంటే చాలా మంది ఎంతో ఈజీ అనుకుంటారు, కానీ చాలా టాస్క్ ఉంటుందండి. ఫోన్లో మాట్లాడి మాట్లాడి మాకు ఒక్కొక్కసారి హెడేక్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, నెక్ పెయిన్లు వస్తాయి, ఎంతో టెన్షన్ ఉంటుంది. ఒక్కోసారి మాకు ఆ బాధ భరించలేక మేము ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము వాళ్ళకి తగ్గట్టుగా పెట్టాలంటే మామూలు మాట కాదు. ఈ స్టడీస్ కూడా ఎక్కువ చేయడము, ఇంకోటి ఎక్కువ ఎన్ఆర్ఐ మ్యాచెస్ కావాలని కూడా ఆడపిల్లలు ఎక్కువ కోరుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వేరు, రిలేషన్ వేరు అని వీళ్ళు కూడా అదే విధంగా ఎన్ఆర్ఐ మ్యాచెసే కావాలనుకుంటారు. ఇప్పుడు వీళ్ళ స్టేటస్ అమ్మాయి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ స్టేటస్ చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఉంటుంది 20 లక్షలు కట్టినాము, వాళ్ళకు ఎన్ఆర్ఐ మ్యాచ్ కావాలంటే ఇప్పుడు బయటికి పోయిన వాళ్ళంతా ఎక్కువ మటుకు జర హై ప్రొఫైల్ ఉన్న అబ్బాయి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి 20 లక్షలు 25 లక్షలలో ఒప్పుకోమంటే వాళ్ళు డౌరీ కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అమ్మాయి అక్కడ జాబ్ చేస్తుందంటే కొంచెం డౌరీకైనా ఒప్పుకోనికి ఛాన్స్ ఉంటుంది. యూఎస్లో ఉండి ఎంఎస్ చేసి జాబ్ చేస్తుందంటే అబ్బాయి వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఉండదు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిని 20 లక్షలలో చేసుకుంటే ఇప్పుడు అమ్మాయిని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి అబ్బాయి వాళ్ళు ఎంఎస్ చేపియాలి, మళ్ళీ అక్కడ జాబ్ దొరికే వరకు చూడాలి, మళ్ళీ ఇవంతా ఖర్చు కూడా వీళ్ళకే. మినిమం ఎంత లేదన్నా మళ్ళీ ఒక 30-40 లక్షలు 50 లక్షల వరకు అబ్బాయిల వాళ్ళకి అవుతుంటుంది ఖర్చు. అందుకే వాళ్ళ డౌరీ కాడ కూడా కొంచెం మినిమం 1 CR అని 2 CR కావాలని అబ్బాయి వాళ్ళు అంటారు. అంటే వాళ్ళు అడిగేదాంట్లో తప్పులేదు. కాకపోతే కొంతమంది ఎట్లున్నారంటే 100లో ఒక 10% అమ్మాయి నచ్చింది, ఫ్యామిలీ నచ్చింది అంటే డౌరీ కోసం ఆలోచించరు. అలాగే అమ్మాయిల కూడా కోరికలు ఎక్కువైపోతున్నాయండి. మీకు అందరికీ ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను ఒక మనవి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఏంటంటే మీరు కోరికలు ఎక్కువ కోరకండి. మీ స్తోమత ఎంత ఉన్నది, మీ కట్నం ఎంత ఉన్నది, దానికి తగ్గట్టుగానే మీరు కోరికలు పెట్టుకుంటే పర్వాలేదు. ఎందుకంటే మీరు ఉన్నదానికంటే ఎక్కువ పెట్టాలంటే కూడా అబ్బాయి వాళ్ళ డిమాండ్ కూడా ఉంటుంది. వాళ్ళకి అబ్బాయి వాళ్ళకి అన్ని రకాల హై ప్రొఫైల్ ఉన్నది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కోటీశ్వర్లు ఉన్నప్పుడు వాళ్ళు కూడా కోటీశ్వర్లు ఉన్న అమ్మాయి వాళ్ళు కావాలని ఆలోచిస్తారు. అలాంటప్పుడు మీరు కూడా మనకు మెయిన్ ఏంటంటే మేము పర్సనల్గా డీల్ చేస్తామండి. ఇప్పుడు నేను ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయిని మా కోడలు, అన్న కూతురు, అక్క కూతురు అనే ఉద్దేశంతో చూస్తాము. మంచి ఫ్యామిలీకి ఇప్పించాలనే ఆలోచనతోనే చూస్తాము. మీరు ఎక్కువ కోరికలు కోరే వరకు కూడా మేమేం చేయలేకపోతాము. అందుకే మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము. కొంతమంది ఉన్నారు ఒక 60-50% మేము చెప్తే మంచిగా ఉందని చెప్తే నమ్మి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. నేను చేసిన పెళ్ళి వాళ్ళు కంపల్సరీ అమ్మాయిలు అబ్బాయిలు పుట్టి వాళ్ళ శ్రీమంతంలకి, వాళ్ళ 21కి, ఫస్ట్ బర్త్డేలకు కూడా మాకు ఇప్పటి వరకు పిలుస్తూనే ఉంటారు. మాకు ఫ్యామిలీలో ఒక మంచి బాండింగ్ అయిపోతుంది. అట్లా మేము కోరేది కూడా ఏంటంటే ఇప్పుడు మేము మీ తరపు నుంచి ఒక 4 రూపాయలు సంపాదించుకున్నప్పుడు మీరు కూడా మంచిగా ఉండాలి, మీ పిల్లలు కానీ మంచిగా ఉండాలి, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండాలనే ఆలోచన మాకుంటుంది. కనుక మేము చెప్పిందే మంచి కోసమే చెప్తామండి. మీరు కూడా ఎక్కువ కోరికలు కోరకుండా. ఇంకోటి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు 50,000 1,00,000 రూపాయలు జీతాలు వస్తున్నాయి. అయితే 2-3 బిడ్డలున్నా, 1 బిడ్డలున్నా కూడా సరే చేద్దాం ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెము ఆల్రెడీ రిటైర్డ్ అయిన పర్సన్లో ఉంటారు, లేకపోతే కొంచెం ఏదో బిజినెస్ చేసి ఏదో చేసి లాసే ఉన్న పేరెంట్స్ ఉంటారు. ఆ పిల్లలు పని చేస్తుంటే ఆ వచ్చిన జీతంతో ఇల్లు నడుస్తున్నప్పుడు ఏంటంటే సరే చూద్దాంలే, ఇంకా మంచి చూద్దామని 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అట్లా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు పెళ్ళి. ఈ వచ్చిన డబ్బులతోని వీళ్ళు జీవనం గడిపిస్తున్నారు. కాకపోతే అక్కడ మీ కూతురికే మ్యారేజ్ లేట్ అవుతుంది, ఆమె ఏజ్ పెరిగిపోతుందనే ఆలోచన మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకేం లేదు, మేము ఎప్పుడు చేసినా మాకు వచ్చే కమిషన్ మాకు వస్తుందండి. మాకున్నంత టెన్షన్ కూడా మీ తల్లిదండ్రులకు లేకపోవడం చాలా బాధాకరము. మేము మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అలా చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా ఆడపిల్ల అంటే ఎప్పటికైనా పెళ్లి చేయాల్సిందే. ఆ మగపిల్లలే అంటే వాళ్ళు ఏజ్ వచ్చిన కొద్దీ వాళ్ళకు ఒక జాబ్ వచ్చి వాళ్ళు స్టడీస్ అయిపోయి ఒక జాబ్కి వచ్చినప్పుడు వాళ్ళకి చేయాల్సి వస్తుంది కంపల్సరీ. మీరు ఇట్లా ఈ విధంగా వాళ్ళను ఎక్కువ లేట్ చేయొద్దని కూడా కోరుకుంటున్నాను. ఇంటర్ డిగ్రీ చేసిన అబ్బాయిలకి, చిన్న బిజినెస్ చేసుకునే అబ్బాయిలకి పెళ్లిళ్ళ పరిస్థితి ఏంటండి? అదైతే చాలా కష్టం ఉందండి. ఇప్పుడు మినిమం బీటెక్ ఎంబీఏ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా నెలకు 50,000 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళకే కొంచెం
ఒక 20-30% ఫాస్ట్గా సెటిల్ కావడం జరుగుతుంది. ఇంటర్, డిగ్రీ, ఎస్ఎస్సిలా అమ్మాయిలకు మళ్ళీ అదే అమ్మాయిలకు జల్ది అయిపోతుంది. ఇంటర్ చదివినా అమ్మాయి 10th చదివినా కూడా సాఫ్ట్వేరే కావాలి. మళ్ళీ వాళ్ళు 10th అమ్మాయిలది కూడా ఉంటుంది. 10th చదివినా ఇంటర్ చదివినా వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబే కావాలి, ప్రాపర్టీ ఉన్న అబ్బాయిలే కావాలి. వాళ్ళు ఇచ్చేది 5 లక్షల నుంచి 10 లక్షల లోపలనే ఉంటుంది. నేను ఎవరిని ఇక్కడ కించపరిచేలా తప్పుగా అసలు కట్నమే మాట్లాడట్లేదండి. అంటే నేను ఒక మాట నేను తప్పుగా అంటలేను. వాళ్ళు ఇచ్చే 5-10 లక్షలు కట్నమైనా కూడా చదువు లేకున్నా, అమ్మాయి బాగా లేకున్నా వాళ్ళకి సాఫ్ట్వేర్ కావాలి, అబ్బాయి హీరో లాగా ఉండాలి, ప్రాపర్టీ ఉండాలి అని అంటారు. అదొకటి తప్పండి. అన్ని మంచిగా ఉన్నోళ్ళు మైనస్ పాయింట్ ఉన్న వాళ్ళని వాళ్ళు చేసుకోరు. అబ్బాయిల విషయానికి వస్తే ఇంటర్, డిగ్రీ చదువుకున్న వాళ్ళదైతే చాలా దీనమైన పరిస్థితి అయింది. మేము ఫీజు తీసుకోవాలంటే కూడా మాకు భయం అవుతుంది. ఎందుకంటే మధ్యలో తీసుకొని కూడా మాకు చాలా హెడేక్ అయిపోయింది. ఎందుకంటే అమ్మాయిలు దొరుకుతలేరు. మినిమం ఎంబీఏ, బీటెక్ చేసిన అమ్మాయిలే ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఇంటర్, డిగ్రీ చదివినా కూడా వాళ్ళకి మళ్ళీ సాఫ్ట్వేరే కావాలంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ అబ్బాయిలకు ఏంటంటే అలా చాలా మంది ఉన్నారు. 50-60% పెళ్లి కాని అబ్బాయిలు నా దగ్గర కూడా ఉన్నారు, వేరే చాలా మంది దగ్గర కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒకటి ఏంటంటే స్టడీ తక్కువ ఉన్నా, మీరు ఇచ్చే డౌరీ తక్కువ ఉన్నా, అబ్బాయి ఫ్యామిలీ మంచిగా ఉండి అబ్బాయి నెలకు డిగ్రీ చదివినా 50-60 వేలు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాటరింగ్ ఉన్నదండి, వాళ్ళు నెలకు 1 లక్ష డిగ్రీ చదువుకున్న వాళ్ళు క్యాటరింగ్ చేస్తున్నారు, నెలకు 1 లక్ష సంపాదిస్తారు. అదే ఏదో ఒక బిజినెస్ చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, ఫైనాన్స్ చేస్తారు, ఏదైనా షాపు, బట్టల షాపు, రెడీమేడ్ షాప్, ఇట్లా ఎన్నో రకాలుగా సెల్ ఫోన్ షాపులు, బైక్ షోరూమ్, ఇట్లా ఎన్నో పెట్టుకొని కూడా బిజినెస్ చేసి నెలకు 1 లక్ష సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ అమ్మాయి వాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేయడం లేదు. డిగ్రీ తక్కువ ఉంది, ఇంటర్ తక్కువ ఉంది, బిజినెస్ ఉందని అనుకుంటున్నారు. ఇప్పుడు నెలకు సాఫ్ట్వేర్ చేసి నెలకు 40,000 సంపాదించేటంటే సొంతంగా ఒక నెల పని చేయకుండా ఓన్గా బిజినెస్ చేసి ఆయననే ఓనరు, ఆయననే నౌకరు. ఆయన నెలకు 1 లక్ష సంపాదిస్తుండంటే ఆయనకు అబ్బాయికి మీరు అమ్మాయిని ఏడానికి ప్రాబ్లం ఏముందండి? పోనీ అతనికి ఇల్లు లేదు, అబ్బాయి బాగాలేడు, ఏదైనా హ్యాండిక్యాప్ ఉందంటే కూడా మీరు మైనస్ పాయింట్ అనుకోవాలి. అన్ని మంచిగా ఉండి, అబ్బాయి బాగుండి, ఫ్యామిలీ బాగుండి కూడా నెలకు ₹1,00,000 సంపాదించాలి. మేము చెప్తాము ఒక 80-60% మేము ఎంక్వైరీ చేసి చెప్తాము. మిగతా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. అన్ని మంచిగా అనిపిస్తేనే ముందుకు పోండి. ఇట్లా ఇంటర్, డిగ్రీ వాళ్ళకి చాలా ప్రాబ్లం జరుగుతుందండి. అందుకనే ఇప్పుడు ఎక్కువ ఏమైపోతుందంటే కరెక్ట్గా చదువు లేని వాళ్ళకు అమ్మాయిలు దొరకకనే లవ్ మ్యారేజ్లు జరగడం చాలా అవుతుంది. వేరే క్యాస్ట్లలో చేసుకుంటున్నారు లవ్ మ్యారేజ్ చేసుకొని. అలా కూడా కొంచెం చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మీకు ఆడపిల్లలకు ఒక నా విన్నపం ఏంటంటే ఇంటర్, డిగ్రీ ఉన్నా కూడా మీరు కొంచెం మంచి ఫ్యామిలీ ఉంది, అన్ని రకాలుగా ఉందంటే కూడా మీరు యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, నా దగ్గర కూడా ఉన్నారు. కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నా కూడా నేను ఫీజు తీసుకోలేకపోతున్నాను. యాక్చువల్ ఏంటంటే మేము ఫీజు ఇస్తేనే ప్రాసెస్ ఫీ స్టార్ట్ చేస్తాము. కాకపోతే ఫీజు ఇస్తాము ఇంటికి రమ్మని అయినా కూడా మేము పోలేకపోతున్నాం భయపడి. ఎందుకంటే సంబంధాలు దొరకడం లేదు, ఎవరు ఒప్పుకోవడం లేదు. అట్లా చాలా ప్రాబ్లం కూడా అవుతుందండి. ఇప్పుడు ఇంకొకటి అంటే రీసెంట్లీ మొన్న మా కొలీగ్ ఉన్నారు, వాళ్ళు తన ఒక రిలేషన్ అమ్మాయి లేదు మ్యాథ్స్ సెట్ చేయడం జరిగింది. బొట్టు ఫంక్షన్ అయింది, ఎంగేజ్మెంట్ రేపు అనగా ఒక 1 డే బిఫోరు వాళ్ళకి ఇంకా మంచి సంబంధం మీద వచ్చినప్పుడు అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేసి మాకు వద్దనుకుంటున్నామని ఫోన్ పెట్టేశారు. కారణం ఏందనేది కూడా అబ్బాయి వాళ్ళకి చెప్పలేదు. అబ్బాయి వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు. వాళ్ళు పాపం మా కొలీగ్ని వాళ్ళ మీద బాగా కోప్పడ్డారు. ఇట్లా అయింది అని అంటే ఇప్పుడు మేము కూడా ఏం చేయగలుగుతామండి? ఇప్పుడు మేము సంబంధం పెట్టగలుగుతాం, చూపించగలుగుతాం. కానీ ఇప్పుడు మేము చూపించిన వాళ్ళకి సపోజ్ ఒక 5 కోట్ల ప్రాపర్టీ ఉంది అనుకోండి, మీరు ఇంకో 10 కోట్ల ప్రాపర్టీ ఉన్న అబ్బాయిని చేసిర్రు. రేపు ఆ 10 కోట్ల కాదు 100 కోట్ల అబ్బాయి ఉన్నాడని ఇంకో 2వ రోజు మీకు 100 కోట్ల అబ్బాయి వస్తాడు. అప్పుడు ఆయనకు షిఫ్ట్ అవుతారా? మీరు ఆడపిల్లల జీవితంతో ఇట్లా ఆడుకోవడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మీరు ఆడ ప్రాపర్టీ కాదు చూడాల్సింది, అబ్బాయి ఫ్యామిలీ, అబ్బాయి ఎలా ఉన్నాడు, మంచి సంపాదన ఉందా లేదా అది చూసుకోవాలి. మీరు ఇట్లా చేస్తే కూడా ఏమవుతుందంటే మా మీడియేటర్స్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అరే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా లేకపోతారు, అరే నువ్వేం అడ్డమైన సంబంధం తెచ్చినావు అని మా మీద కూడా కోపడతారు. ఇప్పుడు మళ్ళీ మేము వాళ్ళతో కొట్లాట పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని తిట్టినా కూడా మాకు బాధనే కదండి. ఇప్పుడు ఆడపిల్లలను అరే మేమేం చెప్తాం, తెలిసిన వాళ్ళనే ఎక్కువ, మన రిలేషన్స్లో తెలిసిన వాళ్ళే మనకు సంబంధాలు ఎక్కువ వస్తాయి. అరే మీ వాళ్ళు అని చెప్పి మన నమ్మకంతో మనము సెట్ చేసిన తర్వాత ఇట్లా అయిందని వాళ్ళు కూడా మిమ్మల్ని తిట్టినా కూడా మాకు కూడా బాధ అనిపిస్తుంది. దయచేసి ఆ విధంగా కూడా చేయకండి. మేము ఒకటి ఏంటంటే మంచి ఫ్యామిలీ ఉండి అన్ని రకాలుగా మంచిగా అనిపిస్తేనే మేము మీ దాకా మ్యాచ్లు సెట్ చేయడానికే ముందుకు వస్తాము. ఏదో డబ్బులు వస్తాయి కదా అని ఏది పడితే అది పంపించే రకంగా అందరు చేయరండి. 100%లా 15-20% జెన్యున్గా చేసేటోళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు కొంతమంది ఇక అది పని చేయనికి రాని వాళ్ళు అట్లా చేస్తుండొచ్చు. కానీ జెన్యున్గా పనిచేసేటోళ్ళు మాత్రం అట్లా మంచిగానే ఉంటుంది. మీరు ఈ విధంగా కూడా చేసి కూడా మీ ఆడపిల్ల లైఫ్ కూడా ఖరాబ్ చేసుకోవద్దు. మీ రిలేషన్లో కూడా మీకు రేపు బ్యాడ్ నేమ్ వస్తుంది. అరే మొన్నటిదాకా ఈ అబ్బాయి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు వేరే అబ్బాయికి చేస్తుండ్రు అనుకొని ముంగడ అనకుండా చాలా మంది వెనకాల కూడా తిట్టుకుంటారండి. దయచేసి మధుసూదన్ గారు,
మీరు ఇంత కష్టపడి మ్యాచ్ సెట్ చేస్తారు కదా, పెళ్లి టైంకి మీకు వాళ్ళు అమౌంట్ మొత్తం ఇస్తారా? ఇప్పుడు మేము సెట్ చేయడం మాకు 100% టాస్క్ అయితే, అమౌంట్ రావడం కూడా ఇంకో 100% టాస్క్ ఉంటుందండి. కాకపోతే నన్నైతే ఎక్కువ ఎవరు సతాయించరు. అట్లా ట్రై చేసినా కూడా నేను చాలా మొండి రకము, ఎవరి దగ్గర వదిలే రకం కాదు. చాలా మంది మా దాంట్లో లేడీస్ ఉన్నారు, ముసలోళ్ళు జెంట్స్ ఉన్నారు. అట్లా అమాయకులను చూసి మాత్రం చాలా మంది సతాయించడానికి ట్రై చేస్తారు. ఇక నేను యాజ్ ఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మా అసోసియేషన్ మెంబర్తో సహా ఎవరన్నా మా అసోసియేషన్లో ఉన్న మెంబరు డబ్బులు ఎవరైనా సతాయిస్తే మేము పోయి మంచిగా మాట్లాడి 4-5 మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది. ఒకవేళ అప్పటికీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తారు బాధితులు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా అసోసియేషన్ తరఫు నుంచి ఒక 100 మెంబర్స్ పోయి 1-2 సార్లు మేము మాట్లాడి కన్విన్స్ చేస్తాము. వినలేదనుకోండి, రివర్స్ ఎక్కువ మాట్లాడితే కంపల్సరీ ఇంటి ముంగడ పోయి ధర్నా చేయడం జరుగుతుంది. 100 మంది తీసుకొని పోయినప్పుడు వాళ్ళ ఖర్చు కూడా సపోజ్ 50,000 ఒక కస్టమర్ మనకి ఇవ్వలేదనుకోండి, మేము ఒక 100 మందిని తీసుకొని వెళ్తాము. పోయినప్పుడు వాళ్ళ ఖర్చు కూడా వీరేయాల్సి వస్తుంది. అప్పుడు 50,000కి ₹1,00,000 కస్టమర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మేము వచ్చి ఇంటికాడ ధర్నా చేసినప్పుడు మా ఎంబడ ప్రెస్, మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ మా ఎంబడ ఉంటారు, వాళ్ళందరూ కూడా వస్తారు. ఇవన్నీ కూడా దాంట్లో డైరెక్ట్ లైవ్ నడుస్తుంది, మన పేపర్లో టీవీలలో కూడా వస్తుంది. అలా చేసినప్పుడు కస్టమర్దే వాల్యూ పోతుంది, మాకేం కాదు. మాకు ఇట్లాంటి అయితే కామన్, ఎందుకంటే మేము ప్రతి ఒక్కరితో కొట్లాడాలనేది మా ఉద్దేశం కాదు. మేము కష్టపడి సెట్ చేసినప్పుడు మా అమౌంట్ మాకు ఇస్తే మాకు మీతో ప్రాబ్లమే ఉండదండి. కాకపోతే చాలా మంది మహిళలను, పెద్ద మనుషులను కొంతమంది చూసుకొని సతాయించడం చేస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు అమౌంట్ విషయంకి వస్తే, ఇప్పుడు కొంతమంది దగ్గర పర్సంటేజ్ లాగా మాట్లాడతాం, కొంతమంది దగ్గర మీ ఫిక్స్ అమౌంట్ అన్నట్టుగా మాట్లాడుకుంటాము. ఆ అమౌంట్ విషయంలో కూడా ఎట్లా ఉంటుంది అంటే, సెట్ చేసి కష్టపడి సెట్ చేస్తాం. మేము మ్యాచ్లు చూపించే వరకు మేము దేవుళ్ళ లెక్క కనిపిస్తాం కస్టమర్లకి. మ్యాచ్ సెట్ అయిపోయింది ఒకసారి మేము ఫోన్ నెంబర్లు ముందు ఎవరిని తీసుకొనిము. ఎప్పుడైతే అమ్మాయి అబ్బాయి చూసుకొని, ఫ్యామిలీలు చూసుకొని, కట్నాలు మాట్లాడుకొని, మాట ముచ్చట అనేది ప్రాసెస్ ఏదైతే అయిపోతుందో, అయిపోగానే మేము కొద్ది ఫోన్ నెంబర్లు ఇప్పించేస్తాము. ఫోన్ నెంబర్లు తీసుకోండి అని. ఫోన్ నెంబర్లు ఒక్కసారి వచ్చిన తర్వాత బొట్టు ఫంక్షన్ విలువనికి వాళ్ళకు నోరు రాదు, ఎంగేజ్మెంట్ చెప్పడానికి నోరు రాదు. మేమే ఇక ఎదురు చూస్తుండాలి, రేపు ఉన్నది. మాకు ఆల్రెడీ అన్ని డేట్లు, ఇన్ఫర్మేషన్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనకు అంతా వచ్చేది రిలేషన్ తెలిసిన వాళ్ళ తరఫు నుంచి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి. కాకపోతే ఎంత రిలేషన్ అయినా ఏదైనా కూడా ఎదురు చూస్తుండాలి, వీళ్ళు ఇవాళ చేస్తారా, రేపు చేస్తారని. వీళ్ళ వాళ్ళు చెప్పకుండా మేము పోవాల్సిన బాధ్యత మాది. ఒకవేళ మేము సెట్ చేసినప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వకనైతే తప్పదు, అది వాళ్ళకు కూడా తెలుసు, కస్టమర్కి కూడా. కాకపోతే బొట్టు ఫంక్షన్కి, ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు రాదు. మేము ఎంగేజ్మెంట్ రోజు 1 డే బిఫోర్ చూసి నేను ఫోన్ చేస్తాను, ఏమైందన్నా ఫోన్ చేయాలి అంటే, అయ్యో ఇప్పుడే నీకే చేద్దాం అనుకున్నానా, ఆల్రెడీ అందరికీ చేసినా నిన్నే మర్చిపోయినా అన్న అంటారు. ఆడ 1000 మంది దావత్కి పిలిపినికి గుర్తుంటుంది, కానీ సపోజ్ సెట్ చేసిన మెయిన్ పర్సన్ని మర్చిపోతాడండి. మన అంటే అయ్యో నీకే చేద్దాం అనుకున్నా అని ఈ డైలాగ్లో మాకు కామనే. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నాకున్న సీనియారిటీకి, నాకున్న సపోర్ట్కి నాకు అంతా ఏంటంటే, కొంచెము ఏ కస్టమర్ కూడా నన్ను సతాయించరు. నేను కూడా సతాయించిన వదిలే రకం కాదు. బరాబర్ ఎంత మాట్లాడినామో అంతా. ఒకటి ఏంటంటే, ఇప్పుడు రిలేషన్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడిన దానికి కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా మనం అండర్స్టాండ్ అయ్యి అమౌంట్ తీసుకుని వెళ్తాం అంతే. కానీ ఇక మొత్తం ఇవ్వమంటే మాత్రం ఎవరు కోరు. దయచేసి ఎవరు కూడా ఈ మహిళలను, మా దాంట్లో చాలా మంది ఇప్పుడు ఈ మధ్యలో లేడీస్ చాలా మంది చేస్తున్నారు మ్యారేజ్ బ్యూరో. ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉండి టీచర్ జాబ్లు చేసుకుంటా సరిగా గడవక అలా చాలా మంది చేస్తున్నారు. మా పురుషులు కూడా, పెద్ద మనుషులు అట్లా రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ కొంతమంది జాబులు లేక కూడా చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు మీరు దయచేసి డబ్బుల కాడ మాత్రము ఎటువంటి సతాయించకుండా డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు లక్షలు పెట్టి, కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారండి. మాకు ఇచ్చే అమౌంట్ దాంట్లో ఒకటి కాదు. ఫంక్షన్ హాల్కి 5 లక్షలు 10 లక్షలు ఖర్చులు పెడుతున్నారు. మాకు ఇచ్చే 1 లాఖో 50,000 ఎంతనో అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ చిన్న అమౌంట్ కాడ మాత్రం ఎవరికి కూడా చేయకండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఎండలో తిరిగి, ఎన్నో ఫోన్లు మాట్లాడి, ఎన్నోసార్లు తిరిగి, ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మాయికి అబ్బాయికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుంది. మేము ఒక్కొక్కసారి 1-2 మ్యాచ్లలోనే సెట్ అవుతాయి. ఇంత కష్టపడి సెట్ చేయడానికి ఒక 2 సంబంధాలు, ఒక 2 ఫ్యామిలీలను కలపడానికి కారణమే మేమే. కాబట్టి మీరు దయచేసి డబ్బుల కాడ మాత్రం ఎవరిని కూడా సతాయించొద్దని స్పెషల్గా కోరుకుంటున్నానండి. ఒక 10 సంవత్సరాల ముందు ఈజీగా పెళ్లిళ్ళు అయిపోయేవి. ఇప్పటికీ చూస్తే నార్మల్ జాబ్ చేసే అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవ్వడం చాలా కష్టమవుతుంది. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కన్యాశుల్కం ఏమన్నా వస్తుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్యాస్టులలో వచ్చేసాయండి. సపోజ్ వైశ్యాస్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో అమ్మాయిలు
అసలు ఒక 10-20% ఉన్నారు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఏమైపోయిందంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్న ఫ్యామిలీలను వాళ్ళని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళ దాంట్లో అమ్మాయిలు సరిగ్గా దొరకక 40-45-50 ఏళ్ళ అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళది ఒకటి, రెడ్డిస్ ఒకటి, బ్రాహ్మణ్స్ ఒకటి చాలా టఫ్ ఉంది. వాళ్ళకి అస్సలు దొరకడం లేదు. మిగతా వేరే క్యాస్ట్ వల్ల మళ్ళీ చౌదరీస్ కూడా అలాగే ఉందండి. నాయుడుసే కానీ చౌదరీసే కానీ కొన్ని ఎక్కువ మటుకు మాత్రం ఈ వైశ్యాస్ల వీళ్ళ దాంట్లో మాత్రం చాలా ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే అమ్మాయిలు దొరకడం లేదు. దొరికిన వాళ్ళకు తగ్గట్టుగా ఏజ్కే కానీ వాళ్ళకు కరెక్ట్ సెట్ కావడం లేదు. ఏమున్నా కూడా హై రేంజ్ ఉన్న వాళ్ళకే దొరుకుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ క్యాస్ట్లో అమ్మాయిలు దొరకక బీసీ క్యాస్ట్లో ఎవరైనా పర్వాలే, ఎనీ క్యాస్ట్ అయినా పర్వాలేదు అని ఉల్టా ఈ వైశ్యాసే కానీ రెడ్డిసే కానీ వాళ్ళే కొంత అమ్మాయి వాళ్ళకు కొంచెం అమౌంట్ ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది కొంచెం మిడిల్ క్లాస్ గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెళ్లి చేయలేని పరిస్థితి. అమ్మాయి నచ్చింది అనుకోండి, ఆ పెళ్లి ఖర్చు పెట్టుకొని వీళ్ళే అంత పెట్టుకొని కూడా పెళ్లి చేసుకోవడము, వాళ్ళకు కూడా పెళ్లి ఖర్చు చేయడము మొత్తం వీళ్ళే చేసుకోవడం జరుగుతుంది. అది పెద్ద తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు కూడా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు పెళ్లి అవుతుంది, వాళ్ళకు కూడా కొంచెం ఏజ్ లేట్ అయ్యి అమ్మాయిలు దొరకక వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అలా చాలా విధంగా జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ళు పోతే కూడా ఎక్కువ మటుకు నాకు తెలిసి 70-80% లవ్ మ్యారేజ్లో అయ్యేటట్టు ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్గా చూసి చేసుకోవడం అనేది చాలా టఫ్ అయిపోయింది. నేను స్టార్టింగ్లో చేసినప్పుడు కొంచెం మంచిగానే ఉండే, ఈజీగానే ఉండే. రాను రాను కూడా చాలా టఫ్ అయిపోతున్నది. ఎందుకంటే కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. మా దాంట్లో కూడా మ్యారేజ్ బ్యూరోలో చాలా మంది పెరిగిపోతున్నారు. ఏదో మ్యారేజ్ బ్యూరో అంటే ప్రతి ఒక్కరు ఏదో సెడగానే పైసలు ఇచ్చేస్తారు, లక్షాధికారి కోటీశ్వర్లు అవుదాం అనుకొని వస్తున్నారేమో. కాకపోతే చాలా టఫ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా చేయడం అనేది సాధ్యం కాదు. దీనికి లింక్స్ ఉండాలి, రిలేషన్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఓన్ ఆఫీస్ ఉండాలి. ఇలా ఎన్నో రకాలుగా కండిషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి కూడా కొంతమంది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యారేజ్ బ్యూరో చేసి సక్సెస్ కాలేక కూడా. అట్లా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ళు 8 ఏళ్ళల్లో కూడా లవ్ మ్యారేజ్లు పెరిగిపోతాయి. ఇంకోటి పెళ్లి కావడం కూడా కష్టం అనిపిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఇక మినిమం బీటెక్, ఎంటెక్, ఎంఎస్ చేసేటోళ్ళే ఉండేటట్టున్నారు. తక్కువ చదువుకునేటోళ్ళకి మాత్రం చాలా కష్టమే ఉన్నది. ఇప్పుడు ఫర్దర్గా ఏమవుతుందని అది దేవుడే చెప్పాలి. మన ప్రయత్నం మాత్రం మేము చేస్తూనే ఉన్నాము.